మీ అందరికీ నా నమస్కారాలు. నేను చెప్పే ఈ మణి ఎవరి దగ్గర ఉందో వాళ్ళు నిజంగా ఐశ్వర్యవంతులు. నేను చెప్పే మణి ఎవరి దగ్గర ఉందో వాడు నిజంగా ఈ ప్రపంచంలో ఈ భూమండలం ముందు చాలా గొప్పవాడని చెప్పుకోవచ్చు. అనామకుడిగా ఉన్న వ్యక్తి కూడా ధరిస్తే పేరున్న వ్యక్తిగా ఎదుగుతాడంట్లో సందేహపడక్కర్లేదు. చదువురాని మొద్దు కూడా ఈ మణి వేస్తే వాడు మంచి గొప్ప విద్యావంతుడు అవుతాడు, విద్వాంసుడు అవుతాడు. ఇలాంటి మణులు ముఖ్యంగా శుక్రబలం కావాలనుకునేవారు కానీ, గురుబలం కావాలనుకునేవారు కానీ, రవి బలం కావాలనుకునేవారు కానీ, బుధబలం కావాలనుకునేవారు కానీ, అంటే శుభగ్రహ బలాలు కావాలనుకున్న ఏ వ్యక్తి అయినా ఈ మణిని ధరిస్తే చాలు. హనుమంతుడు లంకకు వెళ్ళే సమయంలో ఆయన నుంచి ఒక శ్వేత బిందువు సముద్రంలో పడ్డప్పుడు ఒక మత్స్యకన్య వచ్చి ఆ బిందువును తీసుకుందట తన నోట్లో. ఇమీడియట్లీ ఆ మత్స్యకన్య గర్భవతి అయిందని, ఆ గర్భం నుంచి పుట్టినవాడే జరాచంద్రుడని ఎన్నో కథలున్నాయి. ఇప్పటికీ అవి పురాణాల్లోనే చెప్పటం కాదు, వాస్తవానికి కూడా ఇప్పటికీ కూడా కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. ఆ జాతికి చెందినటువంటి కొన్ని చేపలు వర్షం పడ్డప్పుడు వచ్చి అలా పైకి వచ్చి ఆ నీటి బిందువును తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తాయంట. అలాగే వడగళ్ళ పడ్డప్పుడు కూడా ఈ పైకి వచ్చి ఒక్కోసారి వడగళ్ళ మింగి కూడా లోపలికి వెళ్తాయని అనుభవజ్ఞులైన మత్స్యకారకులు చెప్తూ వచ్చారు. అవే చేపలు కొన్ని ఒక్కొక్కసారి సముద్రపు అట్టడుగు భాగానికి వెళ్ళి పెద్ద పెద్ద గుళకరాలను గుటుక్కుని మింగుతుందంట. అలాంటి రాళ్ళను మింగి 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 తన కడుపులో కొంతకాలం ఉంచుకున్న తర్వాత ఒక్కసారిగా బయటికి వెళ్ళకక్కుతుందట. ఆ వెళ్ళగట్టిగిన రాళ్లను చాలామంది సేకరించుకొని వాటిని పవిత్రంగా దాస్తారు తంత్రం తెలిసిన మత్స్యకారకులు. ఇప్పటికీ తమిళనాడు ప్రాంతంలో కానీ, కేరళ ప్రాంతంలో కానీ వీటికి బహు ప్రాచీనం ఉన్నది. మణుల్లో చెప్పిన మత్స్యమణి అంటే చేప నోటు నుంచి వచ్చినటువంటి మణి. కొంతమంది ఈ మణి అలాగే ఉండిపోతే చేపలకు వచ్చినప్పుడు ఒక్కోసారి బయటకు వస్తారు. ఆ రాళ్ళని తీసి పక్క పెడతారు, దాన్ని కొన్ని వేలలో అమ్ముతుంటారు. మనకి సర్పాలు తెలుసు కదా, పాము తల మన ముందే చూపెడతారు, ఇలా తీసి చేపను తీసిస్తాడు, నాగమణిని అమ్ముతుంటారు. అలాగే చేపల్లో కూడా. కాబట్టి ఈ వర్షం పడ్డప్పుడు ఏర్పడిన రాయి ఎప్పుడు కూడా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. ఇసుక రేణుని మింగి బయటికి ఇప్పిన రాయి ఏదైతే ఉందో తెలుపు, ఎరుపు, ఒక్కోసారి ఆకుపచ్చ రంగు కూడా కలిగి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది నేచురల్గా ఒక రంధ్రం ఏర్పడినట్టుగా కూడా కనపడుతుంది. కొన్నిటికి, అన్నింటికి ఉండదండి, కొన్నిటికి మాత్రమే. రుద్రాక్ష కదా ఏ విధంగా రంధ్రం పైనుంచి నేచురల్గా ఏర్పడి ఉంటుందో ఆ విధంగా ఏర్పడి ఉంటుంది. ఇటువంటి దానిని మీరు ఎప్పుడైనా కూడా మేఘం పట్టి బాగా వర్షం ఉన్నప్పుడు మాత్రమే, ఉరుములు మెరుములు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సంపాదించుకొని జాగ్రత్తగా ఆవు పాలలో ఒక రోజంతా కూడా నిద్ర చేసిన తర్వాత తదుపరి తెల్లవారుజామున మంచి శుద్ధ జలంతో దాన్ని శుద్ధి చేసి అష్టగంధాలతో కూడా మరొకసారి శుద్ధి చేసి దాన్ని ఇష్టదైవం దగ్గర పెట్టి, లక్ష్మీనారాయణ దగ్గర పెట్టి, అందులో మీ దగ్గరలో ఎక్కడైనా మత్స్య అవతారం ఉండుంటే అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా మీరు చేస్తే ఆ అవతారాన్ని పూజ చేస్తే మంచిది. మీకు ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు చక్కగా పొన్నూరు దగ్గర దశావతారాలు ఉన్నాయి, అక్కడ మత్స్య అవతారం కూడా ఉంది. అటువంటి రాయిని అక్కడికి వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేయించుకున్న తర్వాత ఉంగరంగానో లాకెట్గానో లేదా ఒక బంగారు మణి చేసి ఇంట్లో ఎక్కడో బీరువాలో పెడితే ఆ మడి నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మామూలు వైబ్రేషన్ 3000 అడుగుల దాకా దాని వైబ్రేషన్ ఉంటుందంట. అసలు ఆ ఇంట్లో ఎలాంటి 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 దుశ్శక్తులు ఉండవంట. ఆ ఇంట్లో నిజంగా హనుమంతుడిని నిత్యం పూజిస్తూ ఉండి హనుమంచాలు చదువుతూ ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆ ఇంట్లో ఉంటాడంట. ఎవడు ఈ రత్నాన్ని, ఎవడు ఈ మణిని ధరిస్తాడో ఆ మణిని ధరించిన వ్యక్తి నిజంగా హనుమ సాక్షాత్కారం పొందిన వ్యక్తులు చాలామంది రాశారు కూడా, మేము చూసాము అన్నట్టుగా రాశారు. కాబట్టి ఈ మణి జాగ్రత్తగా సంపాదించుకోనండి. మత్స్యమణి ఇది కేవలం నీటి లేదా ఇసుక తెన్నుల దగ్గర మాత్రమే దొరుకుతుంది, దీన్ని గమనించాలి. మీరు యూనివర్సల్ స్కానర్స్ ఏమైనా తీసుకెళ్తే ఇమీడియట్లీ మీకు అది తెలుస్తూనే ఉంటుంది. అటువంటి దాన్ని మీరు సేకరించుకోవాలి. నేను చూపెడతాను, మీరు చూద్దరిగాని. ఇది మత్స్యమణి. దీన్ని కొంతమంది మళ్ళీ రాళ్ళ కింద వాటి కింద స్నానాలు బట్టి చేద్దాం అనుకున్నప్పుడు చేయకూడదు. నేచురల్గా ఎలాగుందో అలాగే ఈ మత్స్యమణిని అలా ఉంచుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటాయి. ఇది గులాబీ రంగులో ఉన్నటువంటిది, కొంచెం లేత గులాబీ. ఇందులో ఆకుపచ్చలు ఉంటాయి, లేత గులాబీ ఉంటుంది. దీంతో పాటుగా మీరు ఏకముఖి రుద్రాక్షను కూడా ధరిస్తే మంచిది. ఈ ఏకముఖి రుద్రాక్ష గురించి చాలాసార్లు చెప్పాను. దైవ సృష్టిలో ఉన్నది రుద్రాక్ష గుండ్రంగా ఉంటుంది. శివుని యొక్క సృష్టించిన అన్నీ కూడా గుండ్రని రుద్రాక్షలుగా ఉంటాయి. విశ్వామిత్ర సృష్టించిన అన్నీ కూడా మనకి పలకలుగా ఉంటాయి.
మన 3 ముఖాలు కానీ 2 ముఖాలు కానీ మీరు చూసే ఉంటారు. ఏకముఖి రుద్రాక్షని గోళాకారం కాజు ఆకారం అని అమ్మేస్తున్నారు. అది ఓ విశ్వామిత్ర సృష్టి. దాంట్లో రుద్రాక్ష ఎనాలిసిస్ చేస్తే రుద్రాక్ష రాదు, భద్రాక్ష అని వస్తుంది. మీరు ఇలా గుండ్రంగా ఉన్నటువంటి ఏకముఖి రుద్రాక్షను దాన్ని సంపాదించుకోండి. ఒకప్పుడు లక్షల్లో అమ్మేశారు దీన్ని. ఇప్పుడు ఓళ్ళు దొరుకుతున్నాయండి ఏకముఖి రుద్రాక్షలు కూడా. మనకి ఏ చెట్టుకి అయితే 5 ముఖాలు వస్తుందో ఆ చెట్టుకి 6 ముఖాలు వస్తుంది, ఆ చెట్టుకి 7 ముఖాలు వస్తుంది, ఆ చెట్టుకి 1 ముఖం వస్తుంది. మీరు కంగారు పడకలేదు. కానీ రేర్ ఏకముఖి కానీ 2 ముఖాలు కానీ 3 ముఖాలు రుద్రాక్షలు కొంచెం రేర్. ఇంకా అక్కడి నుంచి మీకు రుద్రాక్షలు 4 ముఖాలు 5 ముఖాలు 6 ఇంకా అన్నీ దొరుకుతాయి. మీకు దాదాపు 11 ముఖాల దాకా ఇప్పుడు దొరుకుతున్నాయి. మిగతా అన్నీ కూడా మీకు కట్ చేసి అంటిపెట్టి 12 ముఖాలు 21 ముఖం 27 ముఖాలు ఇలా ఎన్ని రకరకాల రుద్రాక్షలు అమ్ముతున్నారు. దయవుంచి మోసపోకండి. ఇది కూడా ధరిస్తే రాజకీయాల్లో నెంబర్ 1. అసలు ఆ వ్యక్తి నిలబడ్డాడంటే పరాజయం ఉండదు, విజయవంతం అయిందే. ఓట్లన్నీ వాళ్ళకి గుద్దవలసిందే. జనాలు అప్పటిదాకా ఏం చెప్తారంటే నేను ఆ పార్టీకి వేస్తానని చెప్పిన వాళ్ళు ఎక్స్ పార్టీ వ్యక్తులు కూడా తీసుకెళ్ళి రూలింగ్ పార్టీకి వేసి వచ్చిన కథలు మనం ఎన్నో రీసెంట్గా కూడా తెలంగాణలో కూడా చూడండి ఎంత గొప్పగా మరి కేసీఆర్ గారికి మెజార్టీ వచ్చిందంటే ఎవరైనా వస్తారనుకున్నారు, రారేమో కేసీఆర్ అనుకున్నారు. కానీ ఆయన అన్నట్టు ఆయన అన్న విధంగానే అంత పర్సెంటేజ్ మార్కులు తీసుకొచ్చుకుని విజయం పొంది ఆయన మహారాజులకి వెళ్తున్నాడు. కాబట్టి ఇటువంటి మణులను మీరు సేకరించుకోండి, దైవమందులు పెట్టి పూజించండి, లేదా మీ ధనాగారం దగ్గర పెట్టండి, మీ శక్తి ఉంటే ధరించండి. అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మత్స్యమణి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ చేస్తే దాని వివరాలు మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రాళ్ళని అని చెప్పి తీసుకొచ్చి మీకు మందికి కొంతమంది మోసం చేస్తారు. దయవించి మోసపోకండి. గురువుల దగ్గరికే వెళ్ళండి, యోగుల దగ్గర యోగ పొంగోల దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్తే మంచిది. లేదా తంత్రశాస్త్రం తెలిసినటువంటి మీరు మత్స్యకారుల దగ్గర ఎవరినో సంప్రదిస్తే వాళ్ళు మీకు డెఫినెట్గా మీ ముందే తీసి చూడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పుష్యరాగాలు కూడా కొన్ని చేపల్లో ఉంటాయి, ఆ నత్తల్లో. ఆ నత్తల నుంచి తీసిస్తారు పుష్యరాగం. మీకు తెలిసినో తెలియదు, నేచురల్గా ఏర్పడ్డ పుష్యరాగం కూడా ఉంటుంది. అది మత్స్యకారులకే తెలుసు. తమిళనాడు మనం రామేశ్వర ప్రాంతం వెళ్తే మనం తీసుకొస్తారు. నేను రెండు రాళ్ళు తీసుకొచ్చి చెక్ చేయించిన పుష్యరాగం అని వచ్చినాయి. దాన్ని మళ్ళీ పాలిష్ పట్టుకుని జాగ్రత్తగా ఉంగరం కింద చేయించుకోవచ్చు. అలా ఆ జాతికి చెందినదే మణి జాతికి చెందింది ఇది. ఈ మణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నిజంగా అపర కోటీశ్వరుడు, అపర కుబేరుడు, మహాబలిశాలి, గౌరవమైన వ్యక్తి, తర్వాత రాజుగా ఎదగే శక్తి ఇచ్చేటువంటి మణి. ఇది సైజులను బట్టి దాని ఫలితం ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా వేసుకోవచ్చు, అతి సామాన్య కాడి నుంచి అపర కోటీశ్వరుడు దాకా కూడా ధరించవచ్చు. ఆ చిన్న గమనిక, ఈ మత్స్యమణి అని చెప్పి చాలామంది మీకు ఏం చేస్తున్నారంటే ఒక రాయి నీళ్ళలో వేస్తాడు, వేయగానే ప్రకాశవంతంగా వెలుగుతుంటుంది. నీళ్ళ నుంచి బయటికి దిగానే ఎలగటం ఆరిపోతుంది. పాలల్లో వేసి చూపెడతారు, అవి వెలుగుతుంటాయి. అందులో కూడా ఇంచుమించుగా నేను ఇందాక చూపించిన ఎలాగంటే దీనికంటే కొంచెం డార్క్ కలర్లో కనపడాయి. మీరు నమ్మకండి, వీటికి ఆ శక్తి ఉండదు. లోపల ఏదో ఈ ఎలక్ట్రానిక్ బల్బు లాంటిది ఒకటి పెడతారు. అదేంటంటే సెన్సార్ ప్రకారంగా వాటర్లోకి వెలిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి నమ్మి కోట్ల మోసపోయిన చాలామంది ఉన్నారు. కోట్ల అవసరమే ఉండదండి వీటికి. మీకు అన్నీ సింపుల్గా వేలలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎలాంటి మోసపూరితమైనటువంటి వ్యక్తులు కలవకండి, మోసపోకుండా దయవుంచి. కాబట్టి దీనికి రైస్ బియ్యాన్ని లాగటమో లేక నీళ్ళ ఎలగటమో ఇలాంటి శక్తి లేనే లేదు. కానీ దాని నుంచి వచ్చే ఎనర్జీ మీరు చూడాలనుకుంటే మాత్రం మీరు యూనివర్సల్ స్కానర్ ద్వారా మాత్రం చూడొచ్చు. ఈ అంశాన్ని మర్చిపోకండి. మరొకసారి విన్నవించుకుంటున్నాను, మీరు మోసపోకండి. తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోవటం ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చడి గురించి.